హాయ్ హలో వెల్కమ్ టు గుజ్జుల రాజు. ఈరోజు అందరికీ ఎరువక పున్నమి శుభాకాంక్షలు అండి. మా సైడ్ ఏమో ఎరుక పున్నమి అని అంటారు. మా ఇంట్లోనేమో అందరికి దేవుళ్ళని పూజించుకున్నాము, పూజలు చేసుకున్నాము నిండుగా. అక్కడ చూసారుగా, అక్కడేమో మా అన్న అన్నమాట. అంటే మా అమ్మకు మేము ముగ్గురం అన్నమాట. మా అన్న, మా అక్క, నేను చిన్నోడిని. మా అన్న చనిపోయిండు, 10 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ చూసారుగా 2 పుంజులు ఉన్నాయి. ఒకటి ఎర్రదేమో కుంకులమ్మవ్వకి, తెల్లదేమో మారమ్మవ్వకి. ఇద్దరు కోసుకురావడానికి వెళ్ళాను. మా నాన్నను పంపించాను, నేను గేదెల దగ్గరికి వెళ్ళాను. ఆకలి అవుతుందని మజా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత తాగుదామా వద్దా అని ఆలోచన చేశాను, ఎందుకంటే ఒక్క పొద్దుతో ఉన్నాను ఈరోజు. ఏమోలే కానీ ఆకలి అయ్యి తాగేసినాను. మా గేదె ఏమో అసలు మాటనే వింటలేదు, అది అట్నే వెళ్తుంది. నేను గేదెల దగ్గరికి వచ్చినాను, మా నాన్నను పంపించినాను గుడికి వెళ్ళమని. ఆకలి అయ్యి మజా బాటిల్ తాగేసాను అన్నమాట. అవేమో తర్వాతకి ఏమనలేదు నేను. అవి బాగా మేసాయి. మేసిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చేపాటికి మా అమ్మ ఏమో కుప్పటి తెచ్చింది. పని హెల్ప్ చేసిన అమ్మ అంటే, మా అమ్మ వద్దు, ఎందుకు రా హెల్ప్ నీకు చేత కదా చెప్పంటే హాయ్ చెప్తారు చూడండి. మీరు కూడా హాయ్ ఇక్కడ మా అమ్మ మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. మరి మీ ఎరువక పున్నమి ఎలా జరుపుకున్నారు? తర్వాత అంతా క్లీన్ చేసి కడిగి కాల్చి కొడతాను. ఏమనుకోకండి, మా అమ్మ కొడుతుంది, నేనేమో పడుకొని ఉన్నానని. లేదు, నేను కొట్టడానికి వస్తే నువ్వు వద్దులేరా, నీకెందుకు అలవాటు లేని పని, వద్దులే కొట్టకు అంటుంది మా అమ్మనే ఉంది. కానీ నేను కొట్టడానికి వెళ్తుంటే ఇంకా మా తమ్ముడు వచ్చినాడు. మా తమ్ముడు నేను కొడతాలేనా అని వాడే కొట్టేసిండు మొత్తము. 2 కోళ్ళు కొట్టేసి వెళ్ళాను. మా సైడ్ ఇలా జరిగింది, మీ సైడ్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అందరు సబ్స్క్రైబ్